ఆదోని వారు మానవత్వానికి మకుటం అనేటువంటి పేరుతో డాక్టర్ తోటకూర ప్రసాద్ గారు మరి తానా పూర్వ అధ్యక్షులు అనగా అమెరికా తెలుగు ప్రపంచ సాహితీ వేదిక అధ్యక్షులు మీకు అభిప్రాయం రావడం జరిగింది. అదేవిధంగా రాధాకృష్ణ గారు మరి ఇతడు కూడా గొప్ప సాహిత్యవేత్త. కథ పద్యాలు చెప్పిన పద్యం చెప్పకుండా 24 గంటలు తనదైన శైలిలో కొత్తగా పద్యం చెప్పేటువంటి సామర్థ్యం కలిగిన మహనీయులు. మరి పద్యం వైపు అడుగులు అనేటువంటి విషయంతో మా సాహిత్య గురువు సౌపర్య వీరన్న గారు కూడా మరి నా గురించి పద్యాలు రాయడం సంతోషం చెప్పారు. మానవత్వం మణిహారం అనేటువంటి విషయంతో ఇటీవల తహసీల్దార్ శేఖర్ గారు కూడా మరి ఈ పుస్తకం గురించి నా గురించి అభిప్రాయాలు చెప్పారు. నల్లారెడ్డి గారి రచనపై నా అభిప్రాయం అని చెప్పి ఈ యొక్క ఈశ్వరప్ప సార్ గారు కూడా మరి చెప్పాడు. సాహిత్య సేవకులని గోపాల్ గారు కూడా రాశారు. మరి పరిమళించిన మానవత్వమైన విషయంతో మిత్రులు మరి అవధాని డాక్టర్ గంగం నాగరాజు గారు కూడా నా గురించి అభిప్రాయం రాశారు. వారు కూడా ఈ పుస్తకంలో ఉండేటువంటి అక్షర భావ దోషాలను కొంతవరకు చదవడం జరిగింది. వీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని మరి మా తాత గొంగళ గోవిందప్ప, అవ్వ సుక్కమ్మ, తండ్రి కీర్తిశేషుడు గొంగళ బ్రేప గారికి ఈ పుస్తకాన్ని మరి అంకితం చేయడం జరిగింది. ఇక ఈ పుస్తకానికి రామలింగం మేడం గారు రచయిత్రి, ఆమె ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ యొక్క పుస్తకము మరి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మంచి సాహిత్యవేత్త, మంచి ఆధ్యాత్మిక వ్యక్తురాలు మహనీయురాలు రామలింగం మేడం గారు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది తెలియజేస్తున్నాను.